ఇండియన్ మార్కెట్లో ఈరోజు ఒక డ్రామా నడిచింది. ఉదయం భారీ పతనం, మధ్యాహ్నమొచ్చేసరికి ఊహించని రీతిలో పెరిగింది. అసలు ఏం జరిగిందంటారు? అసలు మార్చ్ 16 ఉదయం చూస్తే మార్కెట్లో ఒక్కటే భయం. నిఫ్టీ అయితే దారుణంగా పడిపోయింది. కానీ మధ్యాహ్నం తర్వాత ఒక్క న్యూస్తో సీన్ మొత్తం మారిపోయింది. అందరి మైండ్లోనూ ఒకటే ప్రశ్న: ఇంత సడన్గా మార్కెట్ యూటర్న్ తీసుకుందే? మార్కెట్ అప్పటికే చాలా ఒత్తిడిలో ఉంది. కొన్ని వారాలుగా పడుతూనే వస్తోంది కదా. దీనికి తోడు ఫారిన్ ఇన్వెస్టర్లు అంటే ఎఫ్ఐఐలు రికార్డు స్థాయిలో అమ్మేసే వెళ్ళిపోతున్నారు. అక్కడే అసలు ట్విస్ట్. ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మళ్లీ ఓపెన్ చేస్తుందనే న్యూస్ వచ్చింది. ఈ హోర్ముజ్ జలసంధి ఎంత ముఖ్యమంటే ప్రపంచ చమురులో 20% ఇటునుంచే వెళ్ళాలి. సో అక్కడ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా దాని ఎఫెక్ట్ మన ఎకానమీపై డైరెక్ట్గా పడుతుంది. ఇక ఆ రూట్ మళ్లీ తెరుస్తున్నారనగానే మార్కెట్కి పెద్ద రిలీఫ్ దొరికినట్టయింది. ఈ రిలీఫ్తోనే మార్కెట్లో షార్ట్ కవరింగ్ ర్యాలీ మొదలైంది. మార్కెట్ పడుతుందని షార్ట్ చేసిన వాళ్లంతా ఇప్పుడు కవర్ చేసుకోవడానికి కొనడం స్టార్ట్ చేశారు. అంతే. కాని అసలు ప్రశ్న ఏంటంటే, ఈ ర్యాలీ నిలబడుతుందా? ఎందుకంటే ఇలా జరగడం ఇదేం ఫస్ట్ టైం కాదు. జస్ట్ మొన్నటికి మొన్నే చూశాం. మంచి న్యూస్ రాగానే మార్కెట్ ఎగిరింది, మళ్లీ పడిపోయింది. సో పర్మనెంట్ సొల్యూషన్ దొరికేంతవరకు ఈ న్యూస్ బేస్డ్ ర్యాలీలు నమ్మలేం. ఇదిలా ఉంటే మార్కెట్ని నడిపించే మరో పెద్ద ఫ్యాక్టర్ ఉంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. గ్లోబల్గా ఏఏ హైప్ ఒక రేంజ్లో ఉంది. కానీ మన ఇండియన్ ఐటీ సెక్టార్కి ఇంకా అసలు సిగ్నల్స్ రాలేదు. అందుకే అందరూ ఎన్విడియా జీటీసీ కాన్ఫరెన్స్ వైపు చూస్తున్నారు. అదే గేమ్ చేంజర్ కావచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు మార్కెట్ ర్యాలీకి కారణం జియోపొలిటికల్ న్యూస్, దానివల్ల జరిగిన షార్ట్ కవరింగ్. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజుల్లో గ్లోబల్ న్యూస్తో వచ్చే వాలటిలిటీయే కొత్త నార్మల్. మరి ఇలాంటి న్యూస్ డ్రివెన్ మార్కెట్లో నిజమైన ట్రెండ్స్ ఏవి, తాత్కాలిక నాయిస్ ఏది, ఎలా గుర్తించాలి?